హలో గాయ్స్, స్టార్టింగ్ సీన్లో మన హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటారన్నమాట. మహారాణి చావుకి ఎవరు కారణము అని చెప్పి హీరో అయితే చెప్తాడు. దీనికి కారణం ఎవరో కాదు, పికాక్ ఇన్సెట్ వాళ్ళే. ఆవిడ పదవి కోసం ఆవిడ్ని చంపేసి ఉంటారు. వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి అని చెప్పి హీరో అయితే డౌట్ పడతాడు. హీరో అయితే తల్లి చనిపోయిన బాధలో ఉన్నందుకు డీక్యూ అయితే తన్ని ఓదార్చడానికి వెళ్తాడు. ఇంకా రూయు అయితే వాళ్ళ అమ్మగారు ఏవేవి వస్తువులు ఉన్నాయో అవన్నీ చూస్తుంది. ఇంకా అప్పుడే రూక్యూకి అయితే ఒక లెటర్ అనేది కనబడుతుంది. అది ఏంటో అని చెప్పి రూక్యూ తీసేసరికి దాంట్లో అయితే ఒక విషయం అయితే రాసి ఉంటుంది. అది చూసిన రూక్యూ ఫుల్గా షాక్ అవుతుంది. నిజంగా ఇది మా అమ్మగారే రాశారా నా కోసం అని చెప్పి, ఇది నా ఆఖరి కోరిక, నువ్వు డీక్యూని పెళ్లి చేసుకోవాలమ్మా, డీక్యూ నీకు తగినవాడు అని చెప్పి రాస్తుందన్నమాట. ఇదంతా చదివిన రూక్యూకి అయితే ఫుల్ షాక్లో ఉండిపోతుంది అన్నమాట. ఏంటి ఇదంతా అని చెప్పి, ఇంకా వాళ్ళ అమ్మగారు చనిపోయినందుకు రూక్యూనే ఇక్కడ మహారాణి అయితే అవ్వబోతుంది అన్నమాట. ఇంకా పట్టాభిషేకాలన్నీ మన హీరోయిన్ అయితే చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ దేవదూత అని చెప్పి అనుకుంటారు కదా, అలా హీరోయిన్ అయితే పట్టాభిషేకం చేయడం వల్ల అన్ని బాధ్యతలు రూక్యూ అయితే చేపడుతుంది అన్నమాట. ఇంకందరికీ చెప్తుంది తను త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని కూడా. ఇక్కడ రూక్యూ అయితే డీక్యూ దగ్గరికి వెళ్తుంది. మా అమ్మగారు చివరి కోరిక నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అన్నారు. ఆ లెటర్లో కూడా నీ పేరే రాశారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అడిగేసరికి ఇక్కడ డీక్యూ మాత్రం ఒప్పుకోడమాట. లేదు, నేను ఒప్పుకోలేను, నాకు తెలుసు నీ మనసులో ఎవరున్నారో అని చెప్పి, మనసు చంపుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకోకు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇక్కడ డీక్యూ అయితే అంటాడనమాట రోంగ్యూతో. కానీ రోంగ్యూ మాత్రం వినిపించుకోదు. ఇది మా అమ్మగారి చివరి కోరిక అని చెప్పి అంటది. అప్పటికీ డీక్యూ ఒప్పుకోకపోయేసరికి, ఒక మహారాణిలాగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి గట్టిగా అయితే అంటది. ఇంకా ఏమీ చేసేది లేక డీక్యూ కూడా సరే అని చెప్పి పెళ్లికైతే ఒప్పుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ అయితే పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటారన్నమాట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే పెళ్ళి అనేది చేసుకుంటారన్నమాట. ఇక్కడ రోంగ్యూకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మగారి చివరి కోరిక అని చెప్పి డీక్యూని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ క్యూజిన్ రావడం వల్ల హీరోయిన్, క్యూజిన్ అండ్ హీరో ముగ్గురు అయితే కలిసి భోజనం అనేది చేసి డ్రింక్ అనేది తాగుతూ ఉంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, చాలా బోర్గా ఉంది, మనం ఒక గేమ్ ఆడదాం, దాని పేరు వచ్చేసరికి ట్రూత్ ఆర్ డేర్, ఎవరి దగ్గర స్టిక్ అనేది ఆగుతుందో వాళ్ళైతే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి అనేసరికి క్యూజిన్ అయితే తన పవర్తో హీరోయిన్ దగ్గర స్టిక్ అనేది ఆగేలాగైతే చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే క్వశ్చన్ అనేది అడుగుతాడు, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని చెప్పి. ఆ క్వశ్చన్ అడిగేసరికి హీరోయిన్ అయితే ఈ ఆట రాకపోయినా బాగానే ఆడుతున్నారు అని చెప్పి అంటది. హీరో కూడా చాలా క్యూరియాసిటీగా హీరోయిన్ అయితే చూస్తాడు, ఎవరి పేరు చెప్తాదా అని చెప్పి. హీరోయిన్ అయితే చెప్తుంది, అవును, నేను ఒక పర్సన్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి. ఎవరు తను, మాకు చెప్పచ్చు కదా అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, లేదు, ఇది రెండో ప్రశ్న, మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికి నేనైతే చెప్తానులే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళు గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. అలా గేమ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఈసారి అయితే క్యూజిన్ దగ్గరికి వస్తుంది. మీరెవరినైనా ఇష్టపడుతున్నారా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి క్యూజిన్ అయితే ముఖం మీద చెప్పేస్తాడు, నాకు నువ్వంటే ఇష్టమని. ఇది విన్న మన హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట. అలా ముఖం మీదే డైరెక్ట్గా ప్రపోజ్ చేసేసేసరికి ఇంకా ఫుల్ జెలసీతో హీరోయిన్ని అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాకు చెయ్యి నొప్పి వస్తుంది, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి హీరో అయితే మూసుకొనిరా అని చెప్పి అన్న హీరోయిన్ అయితే వినిపించుకోదు. ఎందుకురా నన్ను తీసుకువెళ్తున్నావు, అయినా నన్ను తీసుకెళ్ళడానికి నువ్వెవరవని చెప్పి అనేసరికి ఇంకా హీరోకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. నేనెవరన్నా, నేను నీ యొక్క అని చెప్పి వదిలేస్తాడు. నువ్వు నాకేమవుతావు చెప్పు అని హీరోయిన్ అనేసరికి, నేను నీ ఫ్రెండ్ని, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, అయినా నీకు వాడంటే ఇష్టం లేదు, అయినా సరే అది వాడికి చెప్పకుండా ఎందుకని నువ్వు అలా ఉన్నావు, వాడికి చెప్పేచ్చు కదా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి అని హీరోయిన్ అయితే అడుగుతాడు. ఆ వాటికి హీరోయిన్ చెప్తుంది, ఇప్పుడు నాకు ఇష్టం లేకపోవచ్చు, అలాగని నేను తన్ని ద్వేషించట్లా, ఒకవేళ ఫ్యూచర్లో నేను తన్ని ప్రేమించచ్చేమో అని చెప్పలేం కదా, ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో, అందుకే నేను ఏ సమాధానం చెప్పలేదు అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి చెప్తుంది. ఇదంతా విన్న హీరోకి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతుంది ఇది అని చెప్పి ఇంకా వెంటనే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి అయితే తీసుకొని హీరోయిన్ అయితే ఫోర్స్గా కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఏం చేస్తున్నావురా, ఏం చేస్తావా, నీకైనా తెలుస్తుందా, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా మూవీ యాంగ్ అని చెప్పి అంటది. ఇంకా వెంటనే హీరో కూడా రియలైజ్ అవుతాడు, ఏంట్రా నేను ఇలా చేశానని చెప్పి. ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడకుండా అక్కడి నుంచి అయితే చాలా ఫాస్ట్గా అయితే పారిపోతాడనమాట. ఎంబారెసింగ్గా
ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే తలుచుకుంటూ ఉంటుంది హీరో వెళ్ళిపోయాడు కాబట్టి. ఇంకా హీరో పెట్టిన కిస్ని అయితే తలుచుకుని తెగ సిగ్గుపడిపోతుంది అనమాట. ఇంకా అలా నవ్వుకుంటూనే ఉంటుంది. హీరోయిన్ కూడా హీరో అంటే ఇష్టమే, అందుకే అలా తను నవ్వుకుంటుంది. ఇక్కడ హీరో అయితే అనుకుంటాడు ఎలాగైనా సరే నేను హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేయాలి, లేకపోతే క్యూయంగ్ వచ్చి నా పిల్లని తీసుకెళ్ళిపోయేలా ఉన్నాడు, ఎలా ప్రపోజ్ చేయాలని చెప్పి హీరో అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరో అనుకుంటాడు అనమాట హీరోయిన్కి గాలిపటాలు ఎగరేయడం చాలా ఇష్టం కాబట్టి తనకైతే గాలిపటమని ఇచ్చి ఎగరేయమని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా అలానే ఎగరేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే ఆ దారాన్ని అయితే హీరో అయితే లాగి ఇంకా హీరోయిన్ చేతికి బ్రాస్లెట్ వచ్చేలా చేస్తాడు. ఆ బ్రాస్లెట్ని హీరోయిన్ చేతికి అయితే ఇచ్చి మనిద్దరం ఇక్కడ ప్రేమించుకుందాం, నాకు అంటే చాలా ఇష్టమని చెప్పి హీరోయిన్ని కిస్ చేస్తాడు. కానీ ఇదంతా హీరో తలుచుకుంటాడు ఇలానే జరుగుతుందని చెప్పి. అలా ఎకెక్కి నవ్వులు అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అనుకున్నట్టే హీరోయిన్ కూడా అక్కడికైతే వస్తుందన్నమాట. ఎందుకు నన్ను ఇక్కడికి పిలిచామని కానీ గాలిపటం ఎగరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరో ప్లాన్ ప్రకారం హీరో అయితే ఆ తాడును లాగి ఆ బ్రాస్లెట్ అనేది హీరోయిన్ చేతికైతే వేసి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. ఇంకా ప్లాన్ ప్రకారమే అలా చేసేసరికి ఇంకా అప్పుడే ఎవరో కానీ ప్లాన్ అనేది స్పాయిల్ చేయాలనుకుంటారు కదా, అది ఎవరో కాదు క్యూజంగ్. ఇంకా క్యూజంగ్ అయితే తన బాణాన్ని అయితే ఆ బాణం మీదకి విసురుతాడనమాట. అలా విసరడం వల్ల ఇక్కడ హీరో ప్లాన్ మొత్తం స్పాయిల్ అయితే అయిపోతుంది. క్యూజంగ్ అయితే ఇంకా చిన్నపిల్లవా ఏంటి అని చెప్పి హీరోయిన్ని ఎక్కిరిస్తాడు. ఇంకా హీరో అయితే ఇంకో ప్లాన్ వేస్తాడు. హీరోయిన్ దగ్గర అయితే గిటార్ అనేది ప్లే చేసి హీరోయిన్ అయితే ఇంప్రెస్ చేసి హీరోయిన్కి ప్రపోజ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా తన ప్లాన్ ప్రకారమే ఇక్కడ హీరో అలా ఊహించుకుంటాడనమాట. ఇంకా ఫుల్గా అంతా ప్లాన్ చేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఆ మౌంటైన్ ప్లేస్కి అయితే వస్తుందన్నమాట. ఇంకా అప్పుడే ఒక మ్యూజిక్ అయితే వినబడుతుంది. ఇంకా ఎవరదంతా వాయిస్తుంది అని చూసేసరికి ఇక్కడ క్యూయంగ్ అయితే ఫ్లూట్ అనేది వాయించి సాంగ్ అనేది పాడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్కి ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ సాంగే హీరో కూడా వింటాడు. ఇంక ఈ సాంగ్ విన్న హీరోకి అయితే ఫుల్ డౌట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సాంగ్ హీరో వాళ్ళ అమ్మగారు వాయించేవారు, వాటిని ఇప్పుడు క్యూయంగ్ కూడా వాయిస్తాడు. ఈ పాట కేవలం హీరోకి తన సొంత అన్నయ్యకి మాత్రమే తెలుసు, కానీ క్యూయంగ్కి ఎలా తెలుసు అని చెప్పి హీరోకి అయితే డౌట్ అనేది వస్తుంది. ఇంకా హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటూ సైలెంట్గా సాంగ్ అయితే వింటూ ఉంటాడనమాట. అసలు ఈ క్యూయంగ్ ఎవరు అని చెప్పి. ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారికి అయితే తెలుస్తుంది హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు కానీ ఏమాత్రం కుదరట్లేదని. ఇంకా వెంటనే వాళ్ళ నాన్నగారు అయితే ఒక సలహా అనేది ఇస్తారు. నువ్వు వేరే అమ్మాయితో డేట్కి వెళ్తున్నావని హీరోయిన్కి చెప్తా, పలానా ప్లేస్లో నువ్వైతే ఉండు రెడీ అయ్యి అని చెప్పి అంటాడనమాట. ఇంకా అనుకున్న ప్లాన్ ప్రకారమే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నా కొడుకుకి త్వరగా పెళ్లి చేసేయాలనుకుంటున్నా, ఇదిగో ఈ మహారాణిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా, ఈ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్ జల్సీగా ఉంటుందన్నమాట. ఏంటి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి. ఇంకా హీరో ఎక్కడున్నాడో కూడా కనుక్కుంటుందన్నమాట. ఇంకా కోపంగా హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. అసలు నీకు సిగ్గుందా, మొన్న రాత్రి నువ్వు నన్ను ముద్దనేది పెట్టుకున్నావు, ఇప్పుడు ఇంకా ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, తను వస్తుంది కదా, నేను తనకి నిజాలన్నీ చెప్పేస్తా నువ్వు నన్ను ఇలా ముద్దు పెట్టుకున్నావని, అయినా నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎక్కడుందో నాకు చూపించు అని చెప్పి హీరోయిన్ అయితే గట్టిగా అరిచేసరికి హీరో అయితే చెప్తాడు ఎక్కడ ఉండడం ఏంటి, నా ఎదురుగా ఉంది కదా అదుగో ఆ అమ్మాయి అని చెప్పి అంటాడు. ఎవరూ లేరు కదా అంటే నా ఎదురుగా ఎవరున్నారు, నువ్వే కదా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా అనగానే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. నాకు కూడా నువ్వంటే ఇష్టం అని చెప్పి ఒప్పేసుకుంటుంది. అలా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారన్నమాట. అలా హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇక్కడ క్యూజిన్కి ఫ్లేవర్స్ అనేవి పంపించాలని చెప్పి వస్తారన్నమాట. యాక్చువల్గా హీరో వాళ్ళ నాంది ఫ్లేవర్ షాప్ కదా, ఇక్కడ క్యూజిన్ చాలా ఫ్లేవర్స్ అయితే ఆర్డర్ చేస్తూనే ఉంటాడంట డైలీ కస్టమర్ కింద. ఇంకా వాళ్ళ నాన్న బిజీగా ఉండడం వల్ల హీరో అండ్ హీరోయిన్ ఇచ్చి ఫ్లేవర్స్ అనేవి ఇస్తారు. ఇంకా క్యూజిన్ అయితే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారన్నమాట. నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, నేను కూడా ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నా, నీకు మ్యాచింగ్ కింద అని అనగానే హీరోకి అయితే అర్థమైపోద్ది క్యూజిన్ ఏ ఉద్దేశంతో అన్నాడని. నాకు చాలా వేడిగా ఉంది, నేను కోట్ అనేది ఇప్పేస్తా అని చెప్పి హీరో అయితే కోట్ అనేది ఇప్పేస్తూ ఉంటాడనమాట. అలా విప్పేసేసరికి ఇంకా అప్పుడే హీరో హీరోయిన్ ఇద్దరు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నారని తెలుస్తుంది. ఇంక వీళ్ళిద్దరూ అలా బట్టలు వేసుకున్నారని తెలిసిన వెంటనే ఇక్కడ క్యూజిన్కి అయితే అర్థమైపోతుంది అనమాట వీళ్ళిద్దరు ఇప్పుడు లవ్లో ఉన్నారు అని చెప్పి. హీరో కూడా ఇదంతా కావాలనే చేశాడు. ఇంకా ఇదంతా గమనించిన క్యూజిన్ అయితే సరేలే ఏదైతేనేముంది అని చెప్పి అనుకుంటాడు, కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా కోపంగా అయితే ఉంటాడనమాట. అయితే హీరో దగ్గరికి అయితే వస్తాడు. నాకు రూయు గురించి చాలా భయంగా ఉంది, రూయు వాళ్ళ అమ్మగారిని అయితే చంపేశారు పదవి కోసం, అదే పదవి కోసం ఇప్పుడు రూయుని కూడా చంపేస్తారేమో చీఫ్ వాళ్ళు, నాకెందుకో చీఫ్ వాళ్ళ మీద డౌట్గా ఉంది అని చెప్పి ఇక్కడ హీరోకి అయితే చెప్తాడు. నువ్వేమీ భయపడకు, నీ కోసం కేవలం నేను అంతా వెళ్ళి చెక్ చేస్తాను, ఒకవేళ నిజంగా ప్రమాదం ఉంటే నేనైతే అది ఆపుతానని చెప్పి అంటాడనమాట. డీకి కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరో వాళ్ళు వెళ్ళేసరికి నిజంగా
అక్కడ చీఫ్ మనుషులు అయితే ఉంటారన్నమాట. నిజంగా ఇదంతా చీఫ్ ప్లానే అని చెప్పి హీరో అయితే వాళ్ళని చంపడానికి అయితే వెళ్తాడు. అలా వీళ్ళు ఫైట్ అనేది చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ అయితే ఇదంతా చూసి నా బాయ్ ఫ్రెండ్ ఎంత బాగా ప్లాన్ చేస్తున్నాడో, నా బాయ్ ఫ్రెండ్ ఎంత తెలివైన వాడో అని చెప్పి దూరం నుంచి తెగ పొగడేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే ఎవరో కానీ కత్తి అనేది విసరడం వల్ల హీరో మాస్క్ అనేది కింద పడిపోతుంది అనమాట. అలా హీరో అయితే ముఖం అనేది దాచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తాడు, కానీ ఇక్కడ అందరూ చూసేస్తారు. యాక్చువల్గా ఇదంతా ఇక్కడ రూయు ప్లాన్ అనమాట. అసలు ఈ ఫ్లవర్ కిల్లర్స్ ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి ఇదంతా చేస్తుంది. హీరో అయితే హీరోని చూసేసరికి చాలా కోపం అనేది వస్తుంది. ఇంకా బాధ కూడా తన్నికి వస్తుంది. ఎందుకని మా అమ్మని చంపారో అని అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, లేదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వీళ్ళైతే పికాక్ ఇన్సెక్ట్స్ వాళ్ళని కాపాడడానికే ఉన్నారు. ఇలా దారుణమైన పనులనేవి పికాక్ ఇన్సెక్ట్ చేస్తుంటే వీళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. మీరు హీరోని తప్పుగా అర్థం చేసుకోకండి, నేను కూడా వీళ్ళు ఒక మనిషిని అని చెప్పిన వెంటనే మీరు నా తల్లిని చంపారు, నేను అసలు అంటే అసలు ఊరుకోను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మా అమ్మ చనిపోయినప్పుడు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, వీళ్ళని త్వరగా అరెస్ట్ చేయండి, వీళ్ళకి శిక్ష అనేది వేయాల్సిందే అని చెప్పి అంటనమాట. హీరోయిన్ ఎంత చెప్పినా ఇక్కడ డీక్యూ అయితే ఒప్పుకోదు. ఇంకా వెంటనే హీరో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని అయితే వచ్చేస్తారు. హీరో వాళ్ళతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళ నాన్నగారు అయితే అడుగుతారు, ఏంట్రా ఇదంతా అని చెప్పి. ఇంకా హీరో అయితే చెప్పాలనుకుంటాడనమాట. ఇంకా అక్కడే లీ ఉండడం వల్ల మా నాన్నని కొంచెం గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ చెప్పడం వల్ల ఆయన తట్టుకోలేరేమో, ఇక్కడే పడి చచ్చిపోతాడేమో, కొంచెం గట్టిగా పట్టుకో ఆయన్ని అని చెప్పి అంటాడు. హీరో చెప్పినట్టు ఇక లీ కూడా వాళ్ళ నాన్నగారిని పట్టుకొని అంకుల్ కొంచెం మీ గుండెని నిబ్రం చేసుకోండి అని చెప్పి అంటాడనమాట. ఏం జరుగుతుందిరా అని చెప్పి వాళ్ళ నాన్న అడగగానే ఇక్కడ హీరో అయితే చెప్తాడు, నాన్న నేనే ఈ ఫ్లవర్ కిల్లర్కి సంబంధించిన చీఫ్ని, ఇదంతా నేనే నడుపుతున్నాను, హీరోయిన్ కూడా మా టీంలోనే ఉంది, ప్రతి ఒక్కరు మాకు సంబంధించిన వాళ్ళే అని అనగానే వాళ్ళ నాన్న గుండె నిజంగానే జారిపోద్ది. ఏంట్రా ఇదంతా, సరేలే నువ్వెంతైనా నా కొడుకువి కదా, నేను నిన్ను పెంచానని అంటారన్నమాట. అలా కొన్ని రోజులైతే వీళ్ళు వేరే చోట ఉంటారు. హీరో అయితే అంటాడు, నేను అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారో అని కనుక్కోవడానికి వెళ్తున్నా, నాకు తెలిసినంత వరకు మనకి బాగా దగ్గరైన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి అంటది. ఇంకా హీరో అండ్ హీరో అసిస్టెంట్ కూడా వెళ్తారన్నమాట. ఇంకా వెళ్ళేసరికి అక్కడ కొందరు మనుషులు అయితే హీరోని నెతుక్కుంటూనే వస్తారు హీరోని చంపడానికి అని చెప్పి. నిజం చెప్పండిరా, మిమ్మల్ని ఎవరిక్కడికి పంపారు, మీరు చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా, లేకపోతే నా చేతుల్లో దారుణంగా చచ్చిపోతారు అని చెప్పి వాళ్ళని అయితే బెదిరిస్తాడనమాట. ఇంకా వాళ్ళు కూడా చెప్పాలనుకునేసరికి ఎవరో కానీ వాళ్ళని కూడా వచ్చి చంపేస్తారు. ఇంకా వెంటనే హీరో అయితే షాక్ అవుతారు, ఎవరు ఇదంతా చేస్తుంది, అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటాడు. కానీ అప్పుడే హీరో ఇంటికి వెళ్ళేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎవరో అనేది తెలిసిందా నీకు అని చెప్పి. ఇంకా హీరో కూడా చెప్తాడు, హా తెలిసింది, రేపొద్దుట నేను ఆ పర్సన్ని కలవడానికి వెళ్తున్నా, అసలు అనుకోలేదు అది తను అవుతాడని చెప్పి అని అంటాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే నేమ్ అనేది కూడా చెప్పడు, అది ఎవరో అనేది. ఇంకా అలా అనేసరికి సరే భోజనం చేయి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ పర్సన్ని కలవడానికి అయితే హీరో వెళ్తాడు. ఇంకా తనతో అయితే అంటాడు, ఏం చెప్పాలనుకుంటున్నావో నువ్వు నాకు చెప్పు అని చెప్పి అనేసరికి అక్కడే మనకి ఆ పర్సన్ని చూపిస్తారు. తను ఎవరో కాదు, డీక్యూనే. హీరో వెనకాల నుంచి డీక్యూనే ఇదంతా చేస్తాడనమాట. ఇంకా డీక్యూ అయితే అంటాడు, నువ్వు నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయావు కదా, నీ వెనకాలే ఉండి నేను అన్నీ చేయడం వల్ల నువ్వు అసలు కనిపెట్టలేకపోయావు, ఎందుకో తెలుసా, నేను నా జీవితంలో ఒక తప్పు చేశాను, అదేంటో తెలుసా, నిన్ను నా స్నేహితుడిగా ఎంచుకోవడం, నిన్ను నా పక్కన ఎంచుకోవడం అని చెప్పి అంటాడనమాట. ఇంకా మనకి చైల్డ్హుడ్ డేస్ అయితే చూపిస్తారు. హీరో అండ్ డీక్యూ చాలా మంచిగా అయితే ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ రూయు కోసం అని చెప్పి బట్టలు అయితే తయారు చేసి ఉంచుతారు. అలా రూయు కోసం అయితే వెళ్ళి డీక్యూ అయితే హీరోని పరిచయం చేస్తాడు. కానీ రూయు మాత్రం ఎప్పుడు హీరోని చాలా మంచిగా అయితే చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తనైతే అలా పరిచయం చేసుకుంటుంది. వీళ్ళు క్రమంగా పెద్దవాళ్ళు అయితే అవుతారు. రూయుకి అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఒంట్లో బాగోకుండా ఉంటుంది. రూయుకి అయితే ఫ్లవర్స్ చూడాలని చెప్పి అనుకుంటుంది. ఆ సీజన్లో అసలు ఫ్లవర్స్ అనేవి పూయకపోవడం వల్ల ఇక్కడ డీక్యూ అయితే పేపర్ ఫ్లవర్స్ అనేవి చేసి ఇక్కడ చెట్టుకైతే అందిస్తాడు. ఇంక ఏదో పని ఉండడం వల్ల అటుగా వెళ్ళి ఇక్కడ హీరోకి అయితే అప్పచెప్తాడు ఆ పని. ఇంకా హీరో అయితే డీక్యూ కోసం చేస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన వెనకాల నుంచి ఉన్న రూయు అయితే హీరో నా కోసమే ఇదంతా చేస్తున్నాడని చెప్పి హీరోని అయితే ఇష్టపడడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. అలా రూయు అయితే హీరోని ఇష్టపడడం అనేది ఇక్కడ డీక్యూ అయితే అసలు నచ్చదు. ఇదంతా హీరోకి అయితే చెప్తూ ఉంటాడనమాట. నేను తన్ని ఎంత ఇష్టపడ్డానంటే తన కోసం నేను ఏదైనా చేసేంత. రూయు వాళ్ళ అమ్మగారు అయితే నీకు తనకి పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నారు. అలా మీ ఇద్దరికి పెళ్లి చేస్తే తను వేరే వాడి భార్య అంటే నీ భార్య అయిపోతుంది. ఇంకా నేను అది తీసుకోలేకపోయాను, అందుకే వాళ్ళ అమ్మగారిని నేను చంపేశాను. అసలు నేనంతా చేసింది తన కోసమే, తనంటే ఎంత ఇష్టమో నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ తను ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరో అయితే ఇది నాకు కాదు, వెనకాల ఉన్న నీ భార్య అయిన రూయుకే చెప్పుకో అని చెప్పి అంటాడు. ఇంకా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నిజంగా రూయు అయితే
ఉంటుందన్నమాట. రూయ్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది, ఇదంతా చేస్తుంది డీక్యూనా అని చెప్పి. ఇంకా డీక్యూ అయితే ఇంకా అలా ఉండిపోతాడనమాట. రూయుకు కోపం వచ్చి డీక్యూని అయితే కత్తితో పొడి చేస్తుంది అనమాట నెక్ దగ్గర. ఇంకా అలా పడిపోయి ఉండేసరికి సైనికులారా వాడిని జైల్లో పెట్టండి అని చెప్పి అరెస్ట్ చేయమంటది. డీక్యూ చెప్పాలనుకున్న మాట కూడా వినిపించుకోరమాట. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు నిర్దోషులని చెప్పి అని అందరికీ ప్రకటిస్తుంది. హీరోయిన్ అయితే తన ఉన్న పొజిషన్లో నుంచి తీసేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఉన్న పొజిషన్లోనే పెడుతుంది, తను ఎప్పుడు ఏ చెడ్డ పని చేయలేదని చెప్పి. ఇంకా అలా హీరో హీరోయిన్ కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ రూయు అయితే హీరో వాళ్ళ నాన్నగారి దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా వాళ్ళ నాన్నగారిని ఇలా అడుగుతుంది, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు, మీకంటూ ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక ఏంటో నాకు చెప్పండి అంకుల్ అని చెప్పి అడిగేసరికి ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటాడనమాట, నా కొడుకు అండ్ హీరోయిన్ ఇద్దరు అయితే గాఢంగా ప్రేమించుకుంటున్నారు, ఇద్దరు పెళ్లి చూడాలనేదే నా ఆశ, వాళ్ళిద్దరి పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి అడిగేసరికి ఇంకా రూయు కూడా ఏమీ చేయలేక సరే అంకుల్ అని అంటది. కానీ తనైతే చాలా బాధపడుతుంది, ఎందుకంటే హీరోని ప్రేమించి ఉంటుంది కదా, ఇంకా అది తీసుకోలేకపోతుంది అన్నమాట రూయు. ఇంకా హీరో హీరోయిన్కి పెళ్లి డేట్ అనేది కూడా ఫిక్స్ చేసేస్తారు. అలా హీరో హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఇక్కడ హీరోకి అయితే డౌట్ అనేది వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఇదంతా డీక్యూ అయితే చేసి ఉన్నాడు, డీక్యూ వెనకాల ఎవరో ఉంటాడు, వాడు ఎప్పుడు ఏ మనిషిని చంపను కూడా చంపడు అని చెప్పి డీక్యూ దగ్గరికి వెళ్ళి నీ వెనకాల నుంచి ఎవరు ఇదంతా చేయించారో నాకు చెప్పగలవా అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న డీక్యూ అయితే చెప్పాను కదా రూయు వల్ల ప్రేమ వల్లే నేను ఇదంతా చేశాను అని చెప్పి అని అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ హీరో చెప్తాడు, ఇక్కడ రూయు వాళ్ళ అమ్మగారు చనిపోయింది విషం పెట్టడం వల్ల అని చెప్పి. విన్న డీక్యూ చాలా అంటే చాలా షాక్ అవుతాడు. ఇంకా డీక్యూ అయితే చెప్తాడు, నేను ఆమెకి ఏ విషయమో పెట్టలేదు, నేను కేవలం ఆమెకి మత్తొచ్చేలాగా ఒక 10 రోజులు కోమాలో ఉండేలాగా మాత్రమే చేశాను, కానీ ఆమె ఎలా చనిపోయిందో నాకు తెలియదు అనగానే ఇక్కడ హీరోకి కూడా అర్థమవుతుంది, అసలు నీకు కోమాకి వెళ్ళేలాగా ఇచ్చింది మందు ఎవరు అనగానే ఇక్కడ చెప్తాడనమాట, ఇదంతా ఇచ్చింది నాకు క్యూజిన్ అని చెప్పి. ఇంకా హీరోకి అయితే అర్థమైపోతుంది, దీని వెనకాలంతా ఉన్నది క్యూజినే అని చెప్పి. ఇంకా హీరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు, అసలు క్యూజిన్ ఎందుకని మహారాణిని చంపాలని చెప్పి అనుకుంటున్నాడు, అసలు క్యూజిన్కి దీనికి సంబంధం ఏంటి, అసలు క్యూజిన్ ఎవరు, క్యూజిన్కి ఎలా అని మా అమ్మకు ఆడిన పాట అనేది తెలుసు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించి హీరోకి అయితే పిచ్చి అనేది వచ్చేస్తుంది అనమాట. సరేలే రేపొద్దుట పెళ్లి కదా పడుకుందామని చెప్పి హీరో అయితే పడుకుంటాడు. అలా పడుకున్నప్పుడు హీరోకి అయితే ఒక కళ అనేది వస్తుందన్నమాట. ఈసారి హీరోకి కళ కాదు, కళలోకి హీరోనే వెళ్ళిపోతాడు. అక్కడ హీరోకి అయితే పెళ్లి ఘనంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా పెళ్ళంతా చూస్తూ ఉంటాడనమాట. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా హ్యాపీగా పెళ్ళి అనేది చేసుకుంటూ ఉంటారు. ఇదంతా హీరో అయితే చూస్తాడు. అదే ప్లేస్లో అక్కడ క్యూజిన్ కూడా ఉంటాడనమాట, బ్లాక్ డ్రెస్ అనేది వేసుకొని. క్యూజిన్ రూపం చూసిన హీరోకి అయితే డౌట్ అనేది వస్తుంది, ఎందుకని వాడు అలా ఉన్నాడు అని చెప్పి. ఇంకా క్యూజిన్ అయితే వెంటనే ఒక సౌండ్ అనేది చేస్తాడు. ఆ సౌండ్ వల్ల హీరో మీద చాలా మంది దాడి చేస్తారన్నమాట. హీరో మీద దాడి చేసి హీరోయిన్ అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా హీరోయిన్ని తీసుకెళ్ళిపోయి ఇంకా నీ భార్య కాదురా అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్ హిప్నోటైజ్ అనేది చేసి తన మోసంలోకి పెట్టుకుంటాడు. అలా పికాక్ ఇన్సెట్లో ఉన్న యజమానుల్ని, చీఫ్స్ని అందరినీ అయితే హీరోయిన్ చేతే చంపించేస్తాడనమాట. అలా హీరోయిన్ని హిప్నోటైజ్ చేసి ఇదంతా హీరో అయితే కళలో చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఇదంతా ఏంటి అని చెప్పి హీరో అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాడు. అసలు ఇలా జరగకూడదు, ఎలాగని ఇదంతా నేను మార్చాలి అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా అనుకున్నట్టే పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు పెళ్ళి అనేది చేసుకుంటారు. ఇంకా హీరో హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ క్యూజిన్ కూడా రావడం అనేది హీరో అయితే గమనిస్తాడనమాట. ఇంకా క్యూజిన్ అయితే సేమ్ కళలో ఎలాగైతే జరిగిందో అలానే చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఇదంతా గమనించినా పట్టించుకోలేనట్టు నటిస్తాడు. ఇంకా హీరో మీదకి ఒక కత్తి అనేది రాబోతుంటే హీరో అయితే తప్పించుకొని హీరోయిన్ కూడా పక్కకైతే తీసుకువచ్చేస్తాడనమాట. అలా క్యూజిన్ అయితే అక్కడ హీరోకి అంతా తెలిసిపోయింది, ఎవరో కానీ ప్లాన్ లీక్ చేశారు అని చెప్పి భ్రమపడతాడు. ఇంకా అలా హీరోయిన్ని తీసుకువెళ్ళకుండానే అక్కడి నుంచి తప్పించుకొని వేరే అవకాశం కూడా నాకు దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి అయితే సునాయాసంగా వెళ్ళిపోతాడనమాట. నేనైతే అడుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థమవుట్లా, క్యూజిన్ ఎందుకని ఇలా ప్రవర్తించాడు అని చెప్పి అడగగానే హీరో అయితే చెప్తాడు, తను నిన్ను కిడ్నాప్ చేసి వశం పరుచుకొని ఈ పికాక్ ఇన్సెక్ట్ ని నాశనం చేయాలని చెప్పి అనుకుంటున్నాడని. హీరోయిన్ అయితే ఈ విషయం నీకెలా తెలుసది చెప్పు అని హీరోని అడిగేసరికి నాకు కళలు వస్తాయి నీ గురించి, అలా నాకు కళ అనేది వచ్చింది, కానీ అవి నిజంగానే జరుగుతున్నాయని నేను గ్రహించాను, అందుకే ఇదంతా ముందు జాగ్రత్తగా తీసుకున్నా అంటే చిచ్చి నేను ఇవన్నీ నమ్మను, కళలు ఎప్పుడు నిజమవ్వవు, నాకు బోల్డ్ కళలు వస్తే అన్ని నిజమవుతాయా అని అనేసరికి ఇంకా హీరో అయితే హీరోయిన్
హీరోయిన్ ఫ్యూచర్లో ఉన్న ఫోన్ నెంబర్ చెప్తాడు. ఇంకా హీరోయిన్ ఏ కాలేజీలో చదువుతుంది, నువ్వు టైం ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చావు, నీ మేజర్ సైన్స్, మీ నాన్నగారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ అయితే ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పి అడిగేసరికి ఇవన్నీ నాకు కలలో వచ్చాయి, నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకోవడం కూడా నేనైతే చూశాను, ఇప్పుడు నేనేం చెప్తానో అది మాత్రమే నువ్వు ఇప్పుడు నువ్వున్న నీ పొజిషన్కి రిజైన్ అనేది చేసే, మనిద్దరం చాలా దూరంగా వెళ్ళిపోతాము, అప్పుడు ఈ సమస్య అనేది రాదు, క్యూజన్ కూడా వేరే వాళ్ళని ఎంచుకోలేరు అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ కూడా వెళ్ళి తను రిజైన్ చేసేస్తున్నట్టయితే చెప్తాదన్నమాట. కానీ ఇక్కడ రూయూన్ అయితే ఒప్పుకోదు, నువ్వు రిజైన్ చేయడానికి నేను ఒప్పుకోవడం లేదు అని అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు క్యూజిన్కి హీరోకి సంబంధం ఏంటి, ఎందుకని హీరోయిన్నే ఒక వెపన్ లాగా ఉంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు క్యూజిన్, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకో పార్ట్ కోసం ఎదురు చూడాల్సిందే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.